రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 25% రిజర్వేషన్ కల్పించి ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలని ఎలక్ట్రానిక్ మీడియా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు జలగం శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్న ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సమితి కరెన్సీ గారి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు 50% రాయితీ కల్పించిండు. అది జర్నలిస్ట్ యూనియన్ నాయకులైనటువంటి పాషం యాదగిరి, బిఆర్ లెనిను, సుధాకరు, వెంకటు, దొంతి రమేష్ గారు లాంటి నాయకులపై కలిస్తే వాళ్ళ ఆద్యం మేర 50% రాయితీ కల్పించిండు. అదేవిధంగా ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు సంబంధించినటువంటి మా కష్టాలు, మేము పడేటువంటి విధానాలు అంతా తెలుసు కాబట్టి ఇప్పుడున్న సమాజంలో మహబూబాబాద్ జిల్లాలో టోటల్గా ఉన్నటువంటి 300 స్కూళ్ళ పైన ఉన్నాయి. దాంట్లో హై స్కూళ్ళు 100 పైన ఉన్నాయి. 2 గవర్నమెంట్ హై స్కూల్ ఉన్నాయి. 2 గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నటువంటి నెల్లికూరు ఒకటి, మహబూబాబాద్ ఒకటి. తర్వాత మిగతా సంబంధించిన ప్రైవేట్ స్కూళ్ళు 103 హై స్కూల్, కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి మహబూబాబాద్ జిల్లాలో. కాబట్టి స్కూళ్ళలో దాదాపుగా కేజీబీ కానీ, సో వెల్ఫేర్ కానీ, రెసిడెన్షియల్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ కానీ ఈ సంవత్సరం జరిగిన పిల్లల దాంట్లో 3000 మంది పైచిలకు ప్రభుత్వ పాఠశాలలు చదువుతుంటే, అదేవిధంగా 5000 మంది పైచిలకు ప్రైవేట్ పాఠశాలలో పిల్లలు చదువుతుండ్రు. ప్రైవేట్ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు మా జర్నలిస్ట్, మా స్థాయి, మా స్థితిగతులు మీకు తెలుసు కాబట్టి మేము సమాజంలో ఉన్నటువంటి మార్పు కోసం 4th షిఫ్ట్లో పనిచేస్తున్నామని మీకు తెలుసు. ఆ 4th షిఫ్ట్లో పనిచేసేటువంటి పోలీసు కానీ, రెవెన్యూ కానీ, కోర్టు కానీ, జర్నలిజం కానీ వాళ్ళతో సమానంగా సమస్యలకు స్పందించి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ మేము జీవిస్తున్నాం. కాబట్టి ఈరోజు అడ్మిషన్ ఇస్తున్నారు, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫీజులు 50% అని చెప్పి 60-70% అని చెప్పి అక్రిడేషన్ పేరుతోనే మీకు 3 years లేవు, 4 years లేవు అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు మా కుటుంబాలను. అట్లా పెట్టకుండా విద్యాశాఖ మంత్రులు, తర్వాత విద్యాశాఖ డిఓ గారు స్పందించి మాకు 100% ఫీజు రాయితీ కల్పించాలని చెప్పి కోరుకున్నాను. అదేవిధంగా దాన్ని పరిగణన తీసుకొని వడుపు సంఘం అయినటువంటి వ్యాపార యాజమాన్యాలు కావచ్చు, అదేవిధంగా అనేక విద్యా సంస్థల్లో ఉన్నటువంటి మన మానుకోట జిల్లాలో మహబూబాబాద్ కావచ్చు, మరిపెడ కావచ్చు, దోర్నకల్లు, వరంగల్లు, కేసంద్రం సెంటర్లో ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేటు హై స్కూల్స్ అనేకం ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు పరిగణన తీసుకొని మాకు రాయితీ కల్పించాలని చెప్పి దాన్ని ఇంగ్లీష్ వర్డ్లో డిమాండ్ అంటే కోరుకుంటున్నాము. ఆ కోరికను మాకు తప్పకుండా నెరవేరిస్తే మేము కూడా మీకు వెన్నంట ఉంటామని చెప్పి ప్రైవేట్ యజమాన్యాన్ని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో తొర్రూరు వర్కింగ్ జర్నలిస్టులు వార్తా ప్రభ, తెలుగు దినపత్రిక, మహబూబాబాద్ జిల్లా స్టాఫర్ పంతం సురేందర్, వెల్తూరి పూర్ణ రామచందర్, రాయిశెట్టి ఉపేందర్, ఎండి అమయ్, పెందోట కిషన్, వెల్పుల మహేష్, నాల్లం శ్రీనివాస్, బంధు మహేందర్, పొండ్లె ఉమేష్, అశోక్, పల్లె దేవేందర్, సుమన్, అంకం సురేష్ తదితరులు పాల్గొన్నారు.